హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. సో వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో మనం ఈరోజు హైదరాబాద్ కు ఒక వెన్నెముక అంటాం, ఒక బూమ్ రాబోతున్న ఏరియా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రీజనల్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ ఎలా అయితే హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కొన్ని డిస్టిక్లని రూపురేఖలు మార్చబోతుంది. దాదాపు 5 డిస్టిక్లని. ఆ ఏరియా మొత్తం ఒక రియల్ ఎస్టేట్ బూమ్ గా ఏర్పడబోతుంది. దాని గురించి మనం అంటే ఎగ్జాక్ట్లీ ఏ ఏరియాలో వెళ్తుంది, మనము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా అప్రిషియేషన్ ఉంటది, అంటే ఎక్కువ లాభం పొందుతాము. ఇప్పుడు సిటీకి దగ్గరున్న ప్లేసెస్ ఏమున్నాయి, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ చాలా డిస్ట్రిక్ట్లు 5 డిస్ట్రిక్ట్లు కలుపుకుంటూ వెళ్తుంది అంటే కొన్ని దూరం ఉన్నాయి, కొన్ని దగ్గర ఉన్నాయి. ఆ దగ్గరున్న ఏరియాలలో అది కూడా తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎలా లాభం ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి అప్డేట్స్ చాలా ఇస్తుంటాం మనము. అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ దాని గురించి కూడా మనము అప్డేట్స్ ఇస్తుంటాము, ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాము. మీరు అంటే ప్లాట్ కొనడానికే కాల్ చేయాలని కాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా కాల్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఏరియాలో ప్లాట్ ఉంది, దాని అప్రిషియేషన్ ఎలా, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కూడా తెలుసుకోవచ్చు. టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం. టోటల్ మనకు 5 డిస్ట్రిక్ట్స్, 5 డిస్ట్రిక్ట్లు కలుపుకొని వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రకారం అయితే 348 కిలోమీటర్స్. ఈ 348 కిలోమీటర్స్ వరకు మనకి చుట్టూ హైదరాబాద్ చుట్టూ 348 కిలోమీటర్స్ లో మన రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. ఈ 348 కిలోమీటర్స్ లో హైదరాబాద్ కి అతి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ప్లస్ అసలు ఈ 348 కిలోమీటర్స్ ఏ ఏరియాలో నుంచి వెళ్తుంది అది మనం రాద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఏదైతే 5 డిస్ట్రిక్ట్ల దాని గురించి మాట్లాడుకున్నామండి. 5 డిస్ట్రిక్ట్లోకి వెళ్ళా చూసుకుంటే మనం ఫస్ట్ వచ్చేది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం మనం. 5 వచ్చేసి మనకి యాదాద్రి. యాదాద్రి డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే చౌటుప్పల్ ఏరియా. చౌటుప్పల్ ఏరియా ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ బార్డర్. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే మనకి షాద్ నగర్. షాద్ నగర్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ బార్డర్. అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నాయో ఎన్ని ఏరియాలు ఉన్నాయంటే, ఇప్పుడు ఇది చూసుకుంటే మనకు వికారాబాద్ ఏరియా ఉంది. అండ్ మాల్. మాల్ కూడా రంగారెడ్డి, అక్కడి నుంచి మాల్ నుంచి కూడా వెళ్తుంది. అండ్ దానికి శ్రీశైలం హైవేలో చూసుకుంటే ఆమన్గల్. ఆమన్గల్ దగ్గర నుంచి వెళ్తుంది, అక్కడ ఆమన్గల్ కూడా రంగారెడ్డి డిస్టిక్. ఈ రంగారెడ్డి డిస్టిక్ లా ఒక 3 ఏరియాలు ఉన్నాయి. ఆ 3 ఏరియాలను కలిపేసి మనం రంగారెడ్డి అని చెప్తున్నాము. తర్వాత సంగారెడ్డి డిస్టిక్ లో మనకు సదాశివపేట అని తెలుసు. ఇప్పుడు సదాశివపేట దగ్గర రియల్ ఎస్టేట్ కూడా ఎలా ఉందో తెలుసు మీకు. సదాశివపేట దగ్గర నుంచి వెళ్తుంది. ఈ ఏదైతే 5 డిస్ట్రిక్ట్ల బార్డర్లని కలుపుకుంటూ వెళ్ళిపోతున్న ఈ రీజనల్ రింగ్ రోడ్డు రూపురేఖలు, ఈ 5 డిస్ట్రిక్ట్ల రూపురేఖలు మారబోతున్నాయండి. మామూలుగా ఉండదు రియల్ ఎస్టేట్ బూమింగ్. ఎగ్జాక్ట్లీ ఒక 10 ఇయర్స్ లో మీరు ఈ లైఫ్ లో పెట్టలేని ప్రైస్ పెరిగిపోతుంటది. ఎందుకు అనంటే ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ని కలుపుకొని ఉంది, ఒక్కటే డిస్ట్రిక్ట్. ఇంతకుముందు అంటే ఇక్కడ ఒక 2 డిస్ట్రిక్ట్లు యాడ్ అయినాయి. ఆ డిస్ట్రిక్ట్లు చూసుకుంటే 1-2 డిస్ట్రిక్ట్లు యాడ్ అయితేనే హైదరాబాద్ ప్లస్ దాని చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లకు ఒక వాల్యూ పెరిగిపోయింది. అలాంటిది ఇప్పుడు 5 డిస్ట్రిక్ట్లని కవర్ చేస్తుంది అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మొత్తం ఓన్లీ ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉండబోతున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దీంట్లో ఈ ఏరియాల నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో మాట్లాడుకుందాం మనం. అంటే ఇప్పుడు సపోజ్ యాదాద్రి డిస్టిక్ అని చెప్పినాం మనం. యాదాద్రి డిస్టిక్ అంటే ఎక్కడ, భువనగిరి ఉంది. భువనగిరి ఎక్కడ, రాజాపేట అని ఉంటది. ఆ రాజాపేట నుంచి మనకు రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఈ ఏరియా వరకు మనకి రియల్ ఎస్టేట్ భూమి అనేది అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత నల్గొండ చెప్పుకున్నాం మనం. నల్గొండ అంటే ఎక్కడ, మనకు చౌటుప్పల్. చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గర ఏదైతే ఉందో నియర్ బై ఆ ఏరియాలో, అంటే పంతంగి టోల్ గేట్ అంటాం మనం. ఆ పంతంగి టోల్ గేట్ దగ్గర నుంచి వెళ్తుంది. ఆ టోల్ గేట్ ఏరియా మొత్తము హైదరాబాద్ జోన్ కి రాబోతుంది. ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే మనకు ఇప్పుడు RRR వరకు HMDA పరిధి లిమిట్స్ పెంచబోతుంది కొత్త గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఏంది, షాద్ నగర్. షాద్ నగర్ అంటే మీకు అందరు తెలిసిందే, హైదరాబాద్ కి అతి దగ్గరలో ఉన్న ఏరియా ఏదైతే ఉంది అంటే షాద్ నగర్. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఇది ఒక మిడిల్ క్లాస్ వల్ల
ఒక గోల్ కావచ్చు, ఆశలు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఒకటే ఉంటుందండి, ఏంటంటే పిల్లలకి మంచి అందించాలి. ఎందుకంటే సరే హయ్యర్ వాళ్ళు ఆల్రెడీ హయ్యర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన వేరే ఉంటాయి. మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఒక స్టెప్ పైకి వెళ్ళాలి అంటే మాత్రము మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వెళ్తామండి. గోల్డ్ మీద పెట్టుకోవచ్చు. గోల్డ్ మీద పెడితే ఎట్లా అంటే ఇప్పుడు 80,000 ఉంది, మా అంటే 85,000 అయితే 90,000 అవుతుంది, 5-10,000 పెడుతుంది, దానికి పెద్దగా ఉండదు. కానీ భూమి మీద పెడితే ఏంటంటే ఊహించని విధంగా వెళ్ళిపోతుంది. అంటే కొంతమంది అంటారు ఊహించని విధంగా అంటే కొంత మేము అమ్ముకున్న రేట్లు ఇప్పటికి కూడా రావట్లేము అంటారు. ఎస్, సో అది కస్టమర్ చేస్తున్న మిస్టేక్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒక వీడియో తీస్తా, అసలు కస్టమర్లు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏరియాలో సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. సో ఇదైతే చెప్పాను, మనకు ఏ ఏరియాలో ఇప్పుడు మనము తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే 5 years లో 3 times అమౌంట్ వస్తుంది అని అంటే అది వచ్చేసి మనకు షాద్ నగర్. సో ఈ షాద్ నగర్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా 3 times, సో 3 times విత్ ఇన్ 5 years, విత్ ఇన్ 5 years లో 3 times అమౌంట్ వస్తుంది. అది 100%. రాకపోతే నాకు ఫోన్ చేసి కూడా అడగొచ్చు. నేను ఆల్రెడీ ఈ సిద్ధి వినాయక్ అనే ప్రాపర్టీ డెవలపర్స్ లో యాజ్ అ మార్కెటింగ్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. మీకు జస్ట్ షాద్ నగర్ లో 7,999 150 square yards అవైలబుల్ ఉన్నది. అది కూడా రంగారెడ్డి డిస్టిక్, ఆర్ఆర్ డిస్టిక్ లో ఉంటుంది. డిటిసిపి విత్ రేరా. సో ఆల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు అందరికీ లోన్ ఎలిజిబుల్ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు నా శాలరీ ఉంది, నా శాలరీ వేరు, ఒకరు పని చేసుకుంటారు, ఒకరి టీ స్టాల్ ఉంటాయి, ఒకరికి చిన్న చిన్న బిజినెస్ ఉంటాయి, ఒక కూరగాయల మార్కెట్ ఉంటుంది, వాళ్ళకు లోన్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని మన సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు కంపెనీ ఈఎంఐ, సో కంపెనీ ఈఎంఐని తీసుకొచ్చారు. ఆ కంపెనీ ఈఎంఐ ఎట్లా ఉంటుంది అంటే షార్ట్ ఫామ్ లో చెప్తాను మీకు. సో ఈఎంఐ, ఎస్ ఈఎంఐ 24 months అండి. ఫస్ట్ మనము టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో టోటల్ అమౌంట్ సపోజ్ ఇప్పుడు 150 square yards 12 lakhs. సో ఈ 12 lakhs లో ఫస్ట్ మనము 30% అమౌంట్ పే చేసుకోవాలి. 30% అంటే 3 lakhs. సో రిమైనింగ్ 9 lakhs ఏదైతే ఉందో అది ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోవాలి. సో జస్ట్ 15,000 rupees పర్ మంత్ పే చేస్తే ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు 2 సంవత్సరాలు. అదేంది 15,000 పే చేస్తే 2 సంవత్సరాలకు 3,60,000 అవుతుంది కదా అనుకోవచ్చు. సో 15,000 మినిమం కట్టుకొని మీకు ఎప్పుడు 6 నెలలకు, సంవత్సరానికి, 5 నెలలకు, 6 నెలలకు కొంత ఎక్కువ అమౌంట్ వస్తుంటే ఒక నెల 30,000, ఒకవేళ 40,000, ఒక నెల 15,000 కట్టుకుంటూ మీకున్న అమౌంట్ వచ్చినప్పుడు, సో బల్క్ అమౌంట్ వచ్చినప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా మనం ప్లాట్ అనేది కొనగలుగుతాము. డైరెక్ట్ 12 లక్షలు కట్టాలంటే అందరి వల్ల కాదు. ఇంకా పెద్ద ప్లాట్లు కూడా ఉన్నాయి కాబట్టి, కానీ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఏరియా రంగారెడ్డి డిస్టిక్, షాద్ నగర్ మండలము, రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 500 meters దూరంలోనే ఉంటుంది. అది కూడా మన వెంచర్ లోపల వస్తుంది. మన వెంచర్ దాటేసి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అది మ్యాపింగ్ లో కూడా విత్ స్టోన్ తో సహా మీకు చూపిస్తాము. సో ఇది అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ గురించి నెక్స్ట్ వీడియోలో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ హరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్.